కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏ విషయంలో అంటే కాళేశ్వరం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కూడా ఈ ముగ్గురికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎందుకంటే ఈ కాళేశ్వరం బ్యారేజ్ విషయంలో ఈ నిర్లక్ష్యం వహిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసిండు. నీళ్ళన్నీ అంటే మనం మొదటి నుంచి చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎలినో ప్రభావంతో వర్షాలు కూడా వస్తలేవు, వచ్చిన నీరు కూడా వృధాగా సముద్రం పాలవుతుంది తప్ప ఆ నీటిని వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అటు కేంద్రం కూడా పట్టించుకోవట్లేదు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాన్ని రిపేర్ చేయించేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పేసి ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేసిండు. ఈ పిటిషన్ పైన హైకోర్టు వాదనలు విని విచారణ చేసి దీనిపై వివరణ ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్డీఎస్ఏకి అటు సంబంధిత అధికారులకు కూడా ఇవాళ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణను తదుపరి విచారణను 21వ తేదీకి వాయిదా వేసింది. ఇది ఇలా హైకోర్టులో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిగింది. అయితే ఎందుకు ఇది వేయాల్సి వచ్చిందంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరువు ఛాయలు కనపడుతున్నాయి. ఇప్పటికే వచ్చిన నీళ్ళన్నీ కన్నెపల్లి నుంచి వచ్చిన నీళ్ళన్నీ వృధాగా పోతున్నాయి. గోదావరి నీళ్లు దాదాపు రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ప్రస్తుతం ఎత్తుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎత్తడం లేదని, ఆ మోటార్ లాంచ్ చేయడం చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే ఈ ఎన్డీఎస్ఏ కూడా ఇప్పటికే అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎన్డీఎస్ఏ అవి రిపేర్ చేయాలని చెప్పింది, రిపేర్ చేయలేదు కాబట్టి మేము నీళ్ళు ఎత్తిపోయాం, కావాలంటే మీరే ఎన్డీఎస్ఏ కాడికి వెళ్ళి కలవండి, ఎన్డీఎస్ఏ చైర్మన్ తీసుకురండి, ఆయనకే మేము ప్రాజెక్ట్ అప్పగిస్తామని చెప్పేసి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మీడియా సమావేశంలో చెప్పిండు. అయితే ఇక అసలు క్వశ్చన్ ఏంటంటే, సరే ఎన్డీఎస్ఏ రిపేర్ చేయమని చెప్పింది, కానీ ఎప్పుడు చెప్పింది, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ రిపేర్ చేయకుండా? దాదాపు గత ఏడాది 2025 ఏప్రిల్లో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే మేడిగడ్డ ఎక్కడైతే ఆ 2 పిల్లర్లు కుంగినాయో ఆ కుంగిన దగ్గర రిపేర్ చేయాల్సిందే, ఆ రిపేర్ చేయండి అని చెప్పేసి 2025 ఏప్రిల్లో ఇచ్చింది. అంటే ఇప్పటికి ఎన్ని నెలలు అవుతుంది? 15 నెలలు. ఏప్రిల్ టు ఏప్రిల్ సంవత్సరమైనా కానీ మే, జూన్, జూలై ఈ 3 నెలలు, 15 నెలలుగా ఎందుకు మరి రిపేర్ చేయలేదు? ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిపేర్ చేయలేదు? 2023లో కుంగితే వెంటనే దాన్ని చేయించవచ్చు. దాన్ని అప్పటికే 2 ఏళ్ల పాటు దాన్ని కమిటీలు అని చెప్పేసి కమిషన్లు అని చెప్పేసి వాయిదా వేసుకుంటూ వచ్చారు. వచ్చినాక 2025లో ఎన్డీఎస్ఏనే రిపోర్ట్ చేసింది. ఏమని, దీన్ని పునరుద్ధరించాలి, కొంచెం రిపేర్ చేయండి అని చెప్పేసి 2025 ఏప్రిల్లో ఇస్తే మీరేం చేయాలి? అప్పుడు ఆన్ స్పాట్లో మేలు సమ్మర్ కదా, మేలనే పనులు మొదలుపెట్టేసేసి టెండర్లు పిలిచి ఆ వర్క్ స్టార్ట్ చేసి ఉంటే ఎప్పటికో పూర్తయ్యేది. కానీ ఇప్పటిదాకా దాన్ని పట్టించుకోలేదు. ఈ మధ్య కాలంలో మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దాన్ని రిపేర్ చేయిస్తాం, వచ్చే ఎండాకాలం వరకల్లా నీళ్లు అంటే పనులను పూర్తి చేసేసి అలా నీళ్లు స్టోరేజ్ చేసేలా చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి ఇంత హడావుడికి ఇప్పుడు చేస్తున్నప్పుడు ఇప్పటికే చేసి ఉంటే ఈరోజు ఇంత కరువు ఛాయలు ఉండేవి కావు. ఎందుకంటే చినుకు జాడ లేదు, ఇప్పటికీ వర్షం ఎప్పుడు పడుతుందో తెలుస్తలేదు. ఓవైపు వర్ష ప్రభావం లేదు అని చెప్పేసి, వర్షాలు తక్కువ కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అటు పంట పొలాలు ఏదైతే పొలాలు వేసుకున్నారో ఆ చేనుకు నీళ్లు లేక రైతులు బిందెలతోని నీళ్లు చల్లుకుంటారు. ట్యాంకర్లపై ఆధారపడి ట్యాంకర్ని తీసుకొస్తున్నారు. ఒక్కొక్క చినుకు అంటే ఒక్కొక్క చుక్కను చల్లుకుంటూ ఆ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాగేందుకు కూడా నీళ్ళ కొరత వచ్చింది ఆల్రెడీ. కరెంటు కూడా కోతలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే కరెంటు కూడా వాటర్తో ఉత్పత్తి అయ్యేది. వాటర్ లేక ప్రాజెక్టులు అడగంటిపోతున్నాయి. కరెంటు ఉత్పత్తి తగ్గిపోయింది, కరెంటు కోతలు మొదలైనవి. ఇవన్నిటికి కారణం ఎవరు? ప్రభుత్వమే కదా. ఇప్పటికే ఇది చేసి ఉంటే ఈ పాటికి వచ్చిన నీటిని అంటే ఈ కరువులో కూడా ఆ వచ్చిన నీటిని వచ్చినట్టుగా ఈ కిందికి వదలకుండా, సముద్రం పాలు కాకుండా, వృధా కాకుండా ఒక్కొక్క సుక్క నీరు మనం ఎత్తిపోసుకుని ఉంటే రోజుకు 2 టీఎంసీల నీళ్లు పోతున్నాయి వృధాగా. ఆ నీళ్ళని ఒడిచిపట్టుకుంటే ప్రాజెక్టులన్నీ నిండేయే కదా, రైతులకు పొలాలకు నీళ్ళు వచ్చాయి కదా, అడుగంటిన భూగర్భ జలాలకి కొంత ఊరుటని ఇచ్చినట్టు అవు కదా, తాగునీటికి సమస్య ఉండకపోవు కదా, సాగునీటికి సమస్య ఉండకపోవు కదా, విద్యుత్ ఉత్పత్తి కూడా కొంత వర్షాలు వచ్చినప్పుడు పైనుంచి వాటర్ వచ్చినప్పుడు అటు శ్రీశైలం ప్రాజెక్టులో
కరెంట్ ఉత్పత్తి అయ్యేది కదా. ఇవన్నీ సమస్యలు తీరాయి. కానీ ఇక్కడ ఏం చేయకుండా ఓన్లీ రాజకీయ కోణంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ చూస్తూ దాన్ని పక్కన పెట్టిందని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం పైన న్యాయవాది హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ వేసిండు. ఎందుకంటే సరే మీరు రాజకీయ కోణంలో మీరు కొట్లాడుతున్నప్పటికీ ప్రజలు చూస్తూనే ఉంటారు. ఒక న్యాయవాదిగా తనకు అనిపించింది కోర్టులో పిటిషన్ వేసాడు. దీన్ని రాజకీయ కోణంలో చూసి తప్ప దీన్ని ప్రజాకోణంలో చూడట్లేరు, వెంటనే ఆదేశించండి, దాన్ని రిపేర్ చేయమని చెప్పేసి ఆ నీటిని విడిచిపట్టే ప్రయత్నం చేయమని చెప్పేసి ఆదేశిస్తే హైకోర్టు కూడా విచారణ చేపట్టి నిజమే కదా ప్రజలు ఈ సమయంలో రాజకీయాలు కాదు ప్రజలకు కావాల్సింది వాళ్ళ అవసరాలు తీర్చే కార్యక్రమం చేపట్టాలి కాబట్టి అసలు ఎందుకు చేయట్లేరు అని చెప్పేసి కనుక్కునే ఉద్దేశం కోసమే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రంలో ఉన్న, ఎందుకంటే కేంద్ర జలశక్తి కూడా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి అటు ఎన్డీఎస్ఏ ఇది రిపోర్ట్ కూడా ఇచ్చింది కదా, మరి ఇప్పుడు ఎందుకు రిపోర్ట్ ఇచ్చింది దీన్ని ఇప్పటివరకు చేయలేదు, మరి ఏమన్నా మళ్ళీ ఏమైనా ఆబ్జెక్షన్ చెప్పిందా తెలుసుకునే ప్రయత్నం ఎన్డీఎస్ఏ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళతో పాటు అధికారులు ఇక్కడ ఉన్న అధికారులకు కూడా నోటీసులు ఇచ్చింది. ఎందుకు దీన్ని ఆలస్యం చేస్తూ దీనిపై మీరు వివరణ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇస్తూ 21 అంటే ఈరోజు 16 తారీఖు 21 తారీఖు వాయిదా వేసింది. 21 తారీఖు నాడు మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఎస్ఏ ఇటు నీటి రంగానికి సంబంధించిన అధికారులు ఏం రిపోర్ట్ ఇస్తారనేది కూడా చూడాలి. ఆ రిపోర్ట్ ఆధారంగా రేపు హైకోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వనుంది అనేది తేలాల్సింది. సరే మొత్తానికి ఏది ఏమైనా కానీ ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో రాజకీయాలకు పోకుండా ప్రజలకు అవసరమైన వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఆ కాళేశ్వరం ప్రజెంట్ చాలామంది చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్ కూడా చెప్పారు, కాళేశ్వరం మేడిగడ్డని పక్కకు పెట్టి కన్నెపల్లి దగ్గర నుంచి మనం నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది, ఇవ్వండి, మేమే అక్కడికి వచ్చి ఉంటాం, మాకు రూపాయి కూడా వద్దు, ఫ్రీ సర్వీస్ చేస్తాం, ఎలాంటి ప్రాబ్లం రాదని చెప్పేసి రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే వాళ్ళని జైలు లేకపోవడం తప్ప అని చెప్పేసి కూడా సీఎం గారు కామెంట్ చేశారు. సరే అలాంటి ఏమున్నా కానీ ఇప్పటికన్నా దానిపై ఏంటి అనేది ఒక ఫోకస్ పెట్టి మరోసారి అవసరమైతే ఎన్డీఎస్ఏ వాళ్ళు పిలిపించి చూయించి ఎలా చేయించాలని చెప్పేసి చేస్తే బాగుంటుంది తప్ప దాన్ని అలాగే పడవ పెట్టి రాష్ట్రాన్ని కరువు ఛాయల్లోకి నెట్టే ప్రమాదం ఉంది కాబట్టి నెట్టకుండా దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుందాం.